డ్రాగన్ బోటింగ్ అనేది ఆహ్లాదకరమైన క్రీడ. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ క్రీడల్లో ఒకటి. డ్రాగన్ బోట్స్ లో కొన్ని జట్లు పోటీ పడతాయి. ఈ క్రీడ కేరళ రాష్ట్రంలో సాంప్రదాయ క్రీడ కాగా ఏషియన్ స్పోర్ట్స్ లో ఈ క్రీడకు ప్రత్యేక స్థానం కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రీడలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాల్లో 2% నుంచి 3% వరకు స్పోర్ట్స్ కోటా ఏర్పాటు చేసింది. ఈ అందమైన ఆహ్లాదకరమైన క్రీడను నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అవి అలంకారంగా చెక్కబడిన డ్రాగన్ తలలు, తోకలతో అమర్చబడిన పెద్ద పడవలాంటి ఓడలు దాదాపు 250 మీటర్ల దూరం వరకు రేసుల్లో పాల్గొనేందుకు 16 మంది సిబ్బంది వరకు జంటలుగా కూర్చొని తెడ్డు వేస్తారు. ఇలాంటి క్రీడకు ఇప్పుడు కర్నూలులో శిక్షణిస్తున్నారు. డ్రాగన్ బోటింగ్ శిక్షణలో నిమగ్నమైన విద్యార్థులు ఖచ్చితంగా నేషనల్ గేమ్స్ లో పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి డ్రాగన్ బోట్ రేసింగ్ కోచ్ చంద్రశేఖర్ తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. కర్నూలులో శివార్లో ఉన్న నగరవనంలో బోటింగ్ పాయింట్ వద్ద ఉన్నాము. ఈ బోటింగ్ పాయింట్ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు మనతో ఉన్నారు. ఏదైతే డ్రాగన్ బోట్ శిక్షణ తీసుకుంటున్నారు వీరు నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యారు. వీరు ఈ శిక్షణ ఏ విధంగా తీసుకుంటున్నారో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ శిక్షణ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు? ఎలాంటి స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశారు? ఇప్పుడు ఏ దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? నా పేరు మాలిక్ బాషా. నేను కాల్వ గ్రామం నుంచి, ఓరకల్ మండలం నుంచి, కర్నూలు డిస్టిక్. నేను ఇది సాధారణంగా ఎక్కువ చూడలేదు, టీవీలోనే చూసినా కానీ ఇక్కడ రియల్గా అంటే చూడలేదు. ఇప్పుడు మన కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ఇప్పుడు సార్ చంద్రశేఖర్ సార్ మా కోచ్ గారు, ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని డ్రాగన్ బోటింగ్ చేయనందుకు మనం ఇప్పుడు మధ్యప్రదేశ్లో జరుగుతున్న నేషనల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నాం. గతంలో ఎక్కడెక్కడ మీరు పార్టిసిపేట్ చేశారు? గతంలో అయితే ఎక్కడ, ఇప్పుడు నుంచి మనకు ఎప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడే లర్నింగ్ నేర్చుకుంటున్నారు. ఎన్ని రోజులు శిక్షణ తీసుకున్నారు? ఫస్ట్ నుంచి అయితే లేదు, ఇప్పుడు 1 మంత్ నుంచి తీసుకున్నాం అంతే. ఎలా అనిపిస్తుంది శిక్షణ? కష్టంగా ఉంది అది తీసుకున్నప్పుడు? ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్ ఎలా అనిపించింది? ఇదైతే మాకైతే చాలా ఇష్టంగా ఉన్నందున చేస్తున్నాం ఇది, లేకుంటే అందుకోసమే చేస్తున్నాం, ఇష్టంగా ఉందని. ప్రాక్టీస్ చేసే సమయంలో ఇవి తీసుకొని వెళ్తా ఉంటారు, ఒక అర్ధ గంట అట్లా చేస్తూ ఉంటారు. చేతులు పెయిన్ కానీ ఈ విధంగా ఏమైనా? పెయిన్ అయితే చాలా వస్తుంది సార్. ఇంకా నేషనల్ లో మనం పాల్గొనాలని ఇట్లా చేసి పాల్గొని ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలని, మెడల్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మీ టీం ఇంతకు ముందు సీనియర్స్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎలాంటి మీకు ఇన్స్పైర్ గా ఎవరైనా ఉన్నారా? సీనియర్స్ అయితే ఉన్నారు సార్. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు డ్రాగన్ బోటింగ్ ప్రాక్టీస్ చేసినాము, వస్తున్నాం. ఇది ఖర్చుతో కూడుకునే వ్యవహారము. ఇది వచ్చేసి ఈ శిక్షణలో మీరు సక్సెస్ అవుతా అనుకుంటున్నారు? ఇప్పటికైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసి మెడల్ కొట్టాలని ప్రయత్నిస్తుంది సార్. ఇప్పటికైతే బోటు ఏ విధంగా ఉంటుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రీడ ఏ విధంగా ఉంటుంది, దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? సార్, నా పేరు చంద్రశేఖర్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శాప్కి డెప్యుటేషన్ పైన అక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి నాకు కర్నూలుకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నేను ఇక్కడ మన నగరవరం సిటీ ఫారెస్ట్కు నన్ను ఇక్కడ డెప్యుటేషన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను డ్రాగన్ బోట్ అనేది మనం ప్రాక్టీస్ డైలీ 20 నుంచి 25 మెంబర్స్కి మనం ప్రాక్టీస్ ఇస్తున్నాము. ఇది వచ్చేసి ముఖ్యంగా డ్రాగన్ బోట్లో 10+2 సీటర్ ఒకటి ఉంటుంది, 20+2 సీటర్ ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఇది వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ కూడా చేయొచ్చు. సబ్ జూనియర్ నుంచి జూనియర్, సీనియర్ వరకు విభాగాల్లో ఇవి పోటీలు జరుగుతాయి. ముఖ్యంగా రేస్ వచ్చేసి 2000 మీటర్స్, 1000 మీటర్స్, 500 మీటర్స్, 200 మీటర్స్ రేస్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి సబ్ జూనియర్ వచ్చేసి మధ్యప్రదేశ్ భోపాల్ నందు, లోయర్ లేక్ నందు సబ్ జూనియర్స్ 8 మంది సెలెక్ట్ అయి ఉన్నారు. వారిని కూడా నేను ఈ నెల వచ్చేసి ఏప్రిల్లో వచ్చేసి 24 నుంచి 28వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తారు. అక్కడ కూడా మేము మెడల్ సాధించడానికి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఈ క్రీడ నేర్చుకునే క్రీడాకారులకు మానసిక ఉల్లాసంతో పాటు ఈ గెలుపొందిన ఆనందంతో పాటు చదువు పరంగా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? దాని గురించి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈ మధ్యనే మనకు 2% నుంచి 3% వరకు మనకు 1% పెంచడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో మన చంద్రబాబు నాయుడు సార్ గారు పెంచడం జరిగింది. మరియు అలాగే మనకు ముఖ్యంగా స్పోర్ట్స్ మినిస్టర్ గారు మరియు శాప్ చైర్మన్ గారు రవి నాయుడు గారు మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నుంచి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు భూపతిరావు గారు కూడా మనకు స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ. అందువల్ల కొంచెం మంచిగా మనము ప్రాక్టీస్ చేసి మెడల్ సాధించి మన కర్నూలు జిల్లాకు పేరు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. తల్లిదండ్రులు కూడా డ్రాగన్ బోట్ శిక్షణ కూడా ఇక్కడ వచ్చి వేచి ఉంటున్నారు. ప్రస్తుతం మనం పేరెంట్స్ తో ఉన్నాము.
చెప్పండి, ఈ డ్రాగన్ బోట్ శిక్షణ ఇప్పించాలని ఎందుకు అనిపించింది? మా చిన్నప్పుడు మేము కేరళ టీవీల్లో సినిమాల్లో చూసేవాళ్ళము. ఎక్కువ శాతము కేరళలో ఈ ఆట పోటీలు జరిగేటివి. అప్పుడు మేము అనుకునే వాళ్ళం మాకు ఇలాంటివి ఉంటే కూడా మేము బాగా చేసేవాళ్ళమని. అలా మా చిన్నప్పుడు ఉన్న కళ ఇప్పుడు మేము నెరవేర్చుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అప్పట్లో చేయలేకపోయాం కాబట్టి మా పిల్లలన్నా కనీసం బోటింగ్ చేయాలనే ఉద్దేశంతో మా పిల్లల్ని మాకు చాలా దూరం ఉన్నా కూడా మేము అనేక వ్యయ ప్రయాసాలు పడి పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చాక చంద్రశేఖర్ సార్, కోచ్ అయినటువంటి చంద్రశేఖర్ సార్ గారు చాలా మంచిగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ప్రతిరోజు ఇక్కడికి ఉదయం సాయంత్రం మా పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక విన్నపం ఏమంటే గవర్నమెంట్కి, ఇది చాలా ఎక్స్పెండిచర్ తో కూడుకున్నటువంటి క్రీడలు ఇవి. గవర్నమెంట్ సహాయం చేస్తే గాన పిల్లలు ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. తద్వారా నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కావచ్చు, బ్రాంజ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, మూడిట్లో ఏదో ఒకటి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ మాకి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. క్రీడల వలన జాబ్స్ లో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? రీసెంట్ గా మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు సార్ గారు గతంలో 2% ఉన్న స్పోర్ట్స్ కోటాని 3% చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు నేషనల్ లో మెడల్ సాధించడం వల్ల స్పోర్ట్స్ కోటాలో వీళ్ళకి జాబులు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. నెక్స్ట్ నేషనల్ వైడ్ గా గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ లో మన కర్నూలు నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఎలాంటి పథకం తీసుకురావు? ఇప్పుడు ఈ మంత్ 24th నుంచి 29th వరకు భూపాల్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్లోని నేషనల్ మీట్ జరగబోతుంది. డ్రాగన్ బోట్ రేస్ మెన్ ఉమెన్ మిక్స్డ్ దీంట్లో జరుగుతుంది. దీంట్లో మన రాష్ట్రం నుంచి కర్నూలు జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు 8 మంది ప్రతిరోజు నెల నుంచి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము నేషనల్ లెవెల్లో 1st, 2nd, 3rd లో ఏదో ఒక మెడల్ సాధించడానికి కృషి చేస్తున్నాము. ఏదైతే కర్నూలు జిల్లాకు నూతనంగా వచ్చిన ఈ డ్రాగన్ బోటు క్రీడ అనేది నేషనల్ లెవెల్లో జరుగుతూ ఉంది. ఈ నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా పథకం సాధిస్తామని చెప్పేసి కూడా పేరెంట్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.